ఎన్నికల వాతావరణం చాలా హీట్ ఎక్కింది. బయట వాతావరణం ఎట్లా ఉందో ఎన్నికల వాతావరణం కూడా చాలా వేడెక్కింది. దానికి ప్రధాన కారణము పార్టీలన్నీ కూడా చేస్తున్నటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు, అట్లే అస్త్రాలు, విమర్శన అస్త్రాలు కూడా. ఇవన్నీ చూస్తే అసలు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఏ సెగ్మెంట్లలో అనే విషయాన్ని మనం గతంలో కూడా చర్చించుకున్నాం. అదే చర్చలో భాగంగా ఇవాళ ఒక పర్టికులర్ నియోజకవర్గం, పర్టికులర్ సెగ్మెంట్ తీసుకుందామని చెప్పి అనుకున్నాం. అందున మొదటగా మహబూబ్ నగర్కి ప్రయత్నం చేద్దామని చెప్పేసి మహబూబ్ నగర్ నుంచి సర్వే రిపోర్ట్ తెప్పించుకున్నాం మనం. మహబూబ్ నగర్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో ఏ పార్టీ ఏ స్థానంలో ఉంది, వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అభ్యర్థులు మరి పోటీలో ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి మనం సర్వే చేపట్టినాము. ఆ సర్వేలో భాగంగా మహబూబ్ నగర్ అటుపక్క రాయలసీమ, ఇటుపక్క కర్ణాటక బార్డర్లో ఉంటుంది. వలసల మహబూబ్ నగర్ అని చెప్తారు. అక్కడ నుంచి హేమాహేమీలు, మహానుభావులు, పెద్ద పెద్ద వాళ్ళటువంటిది లోక్సభకి వెళ్ళినటువంటి స్థానం అది. సో చూద్దాం అందున ఎవరు పోటీ చేస్తూ ఉన్నారు అండ్ ఎవరు గెలిచే అవకాశం ఉంది మనం ఒకసారి చూద్దాం. మహబూబ్ నగర్ రిపోర్ట్కి వస్తే మొదటగా మహబూబ్ నగర్, హూ విల్ బి ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ 2024. టోటల్ ఓటర్స్ 14,18,672 మంది ఓటర్స్ ఉన్నారు. ఇందులో సగానికి సగం పురుష ఓటర్లు, మిగిలిన సగం మహిళా ఓటర్లు అయితే 14,18,672 ఓటర్లలో మొదటగా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 7 నియోజకవర్గాలలో కొడంగల్, నారాయణపేట్, మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, షాద్ నగర్. ఇది కొడంగల్, నారాయణపేట్ వచ్చి నారాయణపేట్ జిల్లాలో ఉన్నాయి. మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర వచ్చి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాయి. మక్తల్, షాద్ నగర్ వచ్చి నారాయణపేట, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. మక్తల్ వచ్చి నారాయణపేటలో ఉంది, షాద్ నగర్ వచ్చి రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఇక్కడ కొడంగల్ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి యనుమల రేవంత్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. కామారెడ్డిలో అట్లే కొడంగల్లో పోటీ చేస్తే కామారెడ్డిలో ఓడిపోయి కొడంగల్కి పరిమితం అయిపోయిన రేవంత్ రెడ్డి. సో ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఈ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో నారాయణపేట నుంచి డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి గెలిచినారు, ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి. సో కాంగ్రెస్. మహబూబ్ నగర్ నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నుంచే గెలిచిండు. జడ్చర్ల, మహబూబ్ నగర్ అనిరుద్ధ్ రెడ్డి జనంపల్లి కాంగ్రెస్ నుంచే గెలిచిండు. అట్లే జి మధుసూదన్ రెడ్డి కూడా, జిఎంఆర్ కూడా కాంగ్రెస్ నుంచే గెలిచిండు దేవరకద్రలో. అట్లే మక్తల్ వాకిటి శ్రీహరి సేమ్ కాంగ్రెస్ నుంచే గెలిచిండు. షాద్ నగర్ వచ్చి సేమ్ అదే రంగారెడ్డి జిల్లాకు వస్తుంది, కె శంకరయ్య, వీర్లపల్లి శంకర్ అనే పేరుతో. మొత్తానికి 7 నియోజకవర్గాలు కూడా కాంగ్రెసే గెలుచుకుంది. బీఆర్ఎస్ని మొత్తం క్లీన్ స్వీప్ చేసి పడేసింది, లేకుండా కంప్లీట్గా కాంగ్రెసే అక్కడ జెండా ఎగరేసింది. ఇక్కడ ఒకసారి చూడండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గెలిచిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి, భారత రాష్ట్ర సమితి నుంచి బీఆర్ఎస్ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి ఎంపీగా ఉంటే, ఇంతకు మునుపు 2014లో ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నాడు, ఆయన పార్లమెంటరీ నేతగా కూడా వ్యవహరించేటప్పుడు. అంతకు మునుపు కె చంద్రశేఖరరావు, కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, 2009లో కూడా ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచిండు. 2004లో డి విఠలరావు కాంగ్రెస్ నుంచి గెలిస్తే 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ మళ్ళీ గెలిచిన దాఖలాలు కూడా లేవు. యాక్చువల్గా మహబూబ్ నగర్ అంటే కాంగ్రెస్కి కంచుకోట అనే పేరుంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ 7 నియోజకవర్గాల్లో ఈ మొన్ననే గెలిచింది తప్ప, 2023 డిసెంబర్లోనే గెలిచింది తప్ప నవంబర్లో. అంతకు మునుపు గెలవలేకపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ తుడిచిపెట్టుకపోయింది పూర్తిగా. కేసీఆర్ అక్కడ ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెసే బీఆర్ఎస్ఏ పాగా వేసిందని చెప్పి మనం చూసినాం ఇన్ని రోజులు. అయినప్పటికీ దాన్ని మొత్తానికి మార్చేస్తూ ఇక కాంగ్రెస్ ఈసారి పూర్తిగా గెలుచుకోవడం చూసినాం మనం. సో 1952లో ఏర్పడినటువంటి ఈ నియోజకవర్గంలో చూడండి, కాంగ్రెస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సార్లు ఇప్పటి వరకు కాంగ్రెసే గెలుచుకుంది అక్కడ. సో భారతీయ జనతా పార్టీ ఒకసారి గెలుచుకుంది 1999లో, జితేందర్ రెడ్డి అప్పుడు గెలిచాడు ఎంపీగా. సో ఇక్కడ ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరంటే కాంగ్రెస్ నుంచి చెల్లా వంశీచంద్రెడ్డి అభ్యర్థిత్వం ఉంది, 2024 క్యాండిడేచర్. బీజేపీ నుంచి డీకే అరుణ మాజీ మంత్రి, వంశీచంద్రెడ్డి వచ్చి మాజీ ఎమ్మెల్యే కల్వకుర్తి నుంచి, బీజేపీ నుంచి డీకే అరుణ గద్వాల్ నుంచి మాజీ మంత్రి. సో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. ఇంకా వీళ్ళు 2024లో పోటీ చేసినటువంటి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ ముగ్గురులో మరి ఎవరిని వరించబోతుంది విజయం అంటే, ఇక్కడ నుంచి 2019లో వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తే ఒకసారి మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి గెలిచిండు 4,11,402 ఓట్లతో 41.78%తో. బీజేపీ నుంచి డీకే అరుణ అప్పుడు పోటీలో ఉంటే 3,33,573 ఓట్లతో 2వ స్థానంలో ఉంది. నేషనల్ కాంగ్రెస్ నుంచి చెల్లా వంశీచంద్ రెడ్డి 1,93,631 ఓట్లతో 19.67% 3వ స్థానంలో ఉండే. అయితే అప్పుడు నోటాకు పడ్డ ఓట్లు 10,600 ఓట్లు. ఇంకా ఇంతియాజ్ అహ్మద్ అని ఇండిపెండెంట్ అభ్యర్థికి 8,495 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ చూడండి ఒకసారి పూర్తిగా మన్నె శ్రీనివాసరెడ్డికి మాత్రమే అవకాశం ఉండే ఆ 2019 ఎన్నికల నుంచి చూస్తే ఎలా కంప్లీట్గా సినారియో మొత్తం మారిపోయింది. ఒక పక్క ప్రభుత్వం పడిపోవడం, ఒక పక్క కేసీఆర్ వీక్ అయిపోవడము, ఇంకో పక్క మహబూబ్ నగర్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ గెలవకపోవడము, పూర్తిగా 2వ స్థానంకి పడిపోవడము. సో ఇక్కడ చూస్తే అవకాశము డీకే అరుణ 2వ స్థానంలో 3,33,573 ఓట్లతో డీకే అరుణ పోయినసారి ఉండేది. ఈసారి మరి చల్లా వంశీచంద్ రెడ్డి ఇక్కడ నుండి ఎక్కడున్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు అనేది ఒకసారి చూస్తే, దీనికి ముందు ఒకసారి 2014 రిజల్ట్స్ చూస్తే కూడా ఒకసారి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కూడా బీఆర్ఎస్ఏ ఏపీ జితేందర్ రెడ్డి గెలిచిండు 3,34,000 ఓట్లతోని. ఇక అప్పుడు జైపాల్ రెడ్డి 3,31,000 ఓట్లతో ఓడిపోతే బీజేపీ నుంచి నాగం జనార్దన్ రెడ్డి 2,72,791. ఎప్పటి నుంచి అంటే 2014 నుంచి బీజేపీకి అవకాశం ఇచ్చినట్టే ఇస్తూ ఇవ్వలేకుండా అయితే అటు బీఆర్ఎస్కి లేదంటే ఈసారి కాంగ్రెస్కి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. బీజేపీకి దగ్గరగా ఆల్మోస్ట్ గెలిచే అవకాశం ఉన్నటువంటి సీట్ ఇది. కాకపోతే ఎప్పుడు కూడా 2వ స్థానంలో వస్తూ ఉంది. మరి ఈసారి కూడా అది 2వ స్థానమేనా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటిదో ఒకసారి చూద్దాం మనం. అయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మాత్రమే ఉంది. ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే బీఆర్ఎస్ అనేది ఇప్పుడు అసలు పోటీలోనే లేదు. బీఆర్ఎస్ అనేది పోటీలోనే లేకపోవడానికి గల కారణం ఏంటిదో కూడా చూద్దాము. మరి ఎందుకోసం అట్లా జరిగింది ఇక ఒక్కసారి చూడండి. కొడంగల్ రిజల్ట్ చూస్తే రేవంత్ రెడ్డి గెలిచిన ఎమ్మెల్యేగా 1,07,429 ఓట్లతోని. కానీ ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉంది మాత్రం బీఆర్ఎస్ పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడు 74,897 ఓట్లతో. కానీ బీజేపీ ఒట్టి 3,988 ఓట్లు మాత్రమే సాధించగలిగింది కొడంగల్లో. ఇక్కడ నారాయణపేటకు వస్తే పార్టీ పరిస్థితి ఎట్లుందో ఒకసారి విశ్లేషించుకోవాలి. ఊరికే పార్టీ పరిస్థితి ఎట్లుందో తెలియకుండా లేదు మేము ఈ పార్టీకి వంత వాడతాం కాబట్టి, ఈ పార్టీ జెండా కప్పుకొని మాట్లాడతాం కాబట్టి ఇక మా పార్టీ గెలుస్తుందని చెప్తే అది సర్వేలు కాదు. ఉన్నది ఉన్నట్టుగా గ్రౌండ్లో ఏది ఉందో అది చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇగో నారాయణపేటలో చిట్టం పర్ణికారెడ్డి గెలిస్తే 84,708 ఓట్లతోని బీఆర్ఎస్ నుంచి రాజేందర్ రెడ్డి 2వ స్థానంలో 76,757 ఓట్లతో ఉంటే, ఇక్కడ చూస్తే బీజేపీ నుంచి పాండురెడ్డి 15,708 మాత్రమే ఓట్లు సాధించగలిగినారు. అయితే ఇక్కడ మరో నియోజకవర్గం మహబూబ్ నగర్కి వస్తే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచిండు 87,227 ఓట్లతో 48.04%తో. అయితే మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ఏ 2వ స్థానంలో వి శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ బీజేపీకి వస్తే 19,919 మాత్రమే ఓట్లు సాధించగలిగినరు ఇక్కడ బీజేపీ. ఇంకా జడ్చర్లకు వస్తే అనిరుద్ రెడ్డి గెలిచిండు మొన్న 90,865 ఓట్లతో. లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి మళ్ళీ 2వ స్థానంలో 75,694 ఓట్లు. చిత్తరంజన్ దాస్ బీజేపీ నుంచి 7,312 ఓట్లు మాత్రమే సాధిస్తే, ఇక దేవరకద్ర నియోజకవర్గంకి వస్తే జి మధుసూదన్ రెడ్డి జిఎంఆర్ గెలిచింది 88,551 ఓట్లతో. అయితే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి బీఆర్ఎస్ నుంచి 87,159 ఓట్లతో ఉంటే, 3వ స్థానంలో కొండా ప్రశాంత్ రెడ్డి 13,164 మాత్రమే ఓట్లు సాధించగలిగిండు. ఇక్కడికి వస్తే మక్తల్ నియోజకవర్గంకి వస్తే వాకిటి శ్రీహరి గెలిచిండు 74,917 ఓట్లతో 39.88% ఓట్ షేర్తో. అయితే అక్కడ కూడా బీఆర్ఎస్ 2వ స్థానంలో చిట్టం రామ్మోహన్ రెడ్డి 57,392 ఓట్లు సాధిస్తే, బీజేపీ నుంచి జనార్దన్ రెడ్డి మాదిరెడ్డి 45,455 ఓట్లు. ఈ యొక్క మక్తల్ నియోజకవర్గంలోనే అత్యధిక ఓట్లు సాధించగలిగింది బీజేపీ పార్టీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీగా. ఈ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఇక షాద్నగర్కి వస్తే వీర్లపల్లి శంకర్ గెలిచిండు ఇక్కడ 77,817 ఓట్లతోని. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి 2వ స్థానంలో 70,689 ఓట్లతోని అంజయ్య ఎల్మనగోని అని చెప్పి. అయితే ఇక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కూడా 31,651 సాధించగలిగింది పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి రూపంలో. కానీ బీజేపీకి వచ్చింది ఇక్కడ అందే బాబయ్యకు 8,164 ఓట్లు మాత్రమే సాధించగలిగింది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవాలంటే ఇన్ని నియోజకవర్గాలల్లో 2వ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మరి ఈసారి ఏ స్థానంలో ఉంటుంది? బీఆర్ఎస్ మరి 2వ స్థానంలోనే ఉంటుందా, లేదంటే ఈ బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్కో బీజేపీకో చీలుతాయా అంటే
పూర్తిగా ఈసారి బీఆర్ఎస్ ఓట్లు మొత్తం కాంగ్రెస్కి మళ్ళీ అవకాశం ఎక్కువగా ఉంటూ చల్లా వంశీచంద్ర రెడ్డికి అట్లే డీకే అరుణకు మాత్రమే ప్రధాన పోటీ ఉండబోతుంది. అందున మనకు వచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో ఇవాల్టి పరిస్థితుల్లో మాత్రం చల్లా వంశీచంద్ర రెడ్డి మాత్రమే గెలిచే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అది కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచంద్ర రెడ్డికి మాత్రమే ఈసారి మహబూబ్ నగర్లో అవకాశం ఇస్తారు అని చెప్పేసి ప్రజలు చెప్పినటువంటి రిపోర్ట్ని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకే ఒక్క ప్రశ్న, బీఆర్ఎస్ ఓట్లు ఎవరికి? ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఓట్లు సెకండ్ స్థానంలో, రెండో స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నియోజకవర్గాల ఓట్లు ఎవరికి అనేదే ప్రధాన ప్రశ్న. ఎంపీ స్థానాలలో ప్రతిసారి బీజేపీకి రెండవ స్థానం ఇస్తున్నటువంటి మహబూబ్ నగర్ ప్రజలు ఈసారి మరి బీజేపీకి మూడో స్థానంకి పడిపోతుందా అంటే కాదు, బీజేపీ మళ్ళీ రెండో స్థానంలోనే రాబోతుంది. బీఆర్ఎస్ఏ మొత్తం పూర్తిగా జీరో అయిపోయింది. ఎమ్మెల్యే ఎన్నికలలో వాళ్ళకు ఎదురైనటువంటి పరాభవం కావచ్చు, అక్కడ జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ పైనటువంటి ఏదైతే ప్రజల్లో ఉన్న కోపం ఏదైతే ఉందో ఆ కోపాన్ని వ్యక్తపరుస్తూ మొత్తం క్లీన్ స్వీప్ చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ. అదే పరిస్థితులలో ఇవాళ కూడా ఎంపీ ఎలక్షన్లలో కూడా చల్లా వంశీచంద్ర రెడ్డికి మాత్రమే పట్టం కట్టే పరిస్థితిలో మహబూబ్ నగర్ ప్రజలు కనిపిస్తూ ఉన్నారని చెప్పేసి అక్కడ సర్వే రిపోర్ట్లో తేలింది. పూర్తిగా ఎమ్మెల్యేల ఎవరైతే గెలుపుకి పాటుపడ్డారో అక్కడ స్థానిక నాయకత్వం, ఆ నాయకత్వం మళ్ళా కంకరబద్దులే ఈసారి మళ్ళీ కాంగ్రెస్నే గెలిపించుకోవాలనే ఆలోచనలో ఉంది. ఈసారి అక్కడ బీజేపీ జెండా ఎగరేయాలని ఎంత ప్రయత్నం అయితే చేస్తుందో డీకే అరుణ గారికి అక్కడ స్థానిక నాయకత్వం కావచ్చు, కేంద్ర నాయకత్వం కావచ్చు ఇస్తున్నటువంటి మద్దతు పైనే చాలా మట్టుకు ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కూడా తనకు పెద్దగా మద్దతు ఇవ్వట్లేదనే భావన కనిపిస్తూ ఉంది. అట్లే ప్రచారంలో కూడా అంత ఉత్సాహం కూడా లేదు. మొత్తం కూడా కాంగ్రెసే గెలుచుకున్నటువంటి స్థానాలు ఉండడం చేత అందరూ కూడా లోకల్ నాయకత్వం అంతా కూడా పార్టీలు మారి పూర్తిగా వంశీచంద్ర రెడ్డికి మాత్రమే అవకాశం ఇస్తున్నారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో ఈసారి మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో గెలవబోయేది చల్లా వంశీచంద్ర రెడ్డి అని చెప్పేసి మన వాహిని టీవీ సర్వేలో తేలింది. ఇప్పటి వరకు ఏ ఛానల్ అయినా సరే అరే వీరు ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈ అభ్యర్థి గెలుస్తారని చెప్తారంటారు కదా, చూడండి కాంగ్రెస్కి సంబంధించినటువంటి అభ్యర్థి గెలుస్తారని చెప్పి కూడా నిష్పక్షపాతంగా చెప్పగలిగి దమ్మున్న ఛానల్ వాహిని టీవీ. థ్యాంక్ యూ.